ఆరోగ్యంపై వార్తలు మరోసారి కలకలం రేపుతున్నాయి. గత 73 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు గుండెపోటు రావడం అభిమానుల్ని షాక్కు గురిచేసింది. జయలలిత ప్రస్తుతం ఎలా ఉన్నారన్న అంశంపై అపోలో ఆసుపత్రి నుంచి మరోసారి స్పష్టమైన ప్రకటనేది రాలేదు. దీనికి తోడు ఆసుపత్రిలోనే కేబినెట్ భేటీ కావడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది. ఆమె కోలుకోవాలంటూ కార్యకర్తలు ప్రార్థనలు, ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యం నుంచి కాస్త తేరుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలో ఆమెకు గుండెపోటు రావడం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేసింది. తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ సెప్టెంబర్ 22న చెన్నై అపోలోలో చేరారు 68 ఏళ్ల జయలలిత. అప్పటి నుంచి 73 రోజులుగా అమ్మ ఆరోగ్యంపై రకరకాలుగా వదంతులు వస్తూనే ఉన్నాయి. జయలలిత ఆసుపత్రిలో చేరాక నేటికి ఆమె ఫోటో ఒక్కటి కూడా విడుదల కాలేదు. మొదట్లో జయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆమె ఆరోగ్యంపై చర్చ జరిగింది. తాజాగా ఆమెకు గుండెపోటు రావడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయను సాధారణ వార్డు నుంచి ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యాన్ని 8 మంది ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షిస్తున్నారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల సేవలు అందిస్తున్నారు. లండన్ వైద్యుడు రిచర్డ్ బాలెను అపోలో వైద్య వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు ఇవాళ చెన్నై అపోలో చేరుకునున్నారు. విషయం తెలుసుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆయనకు వివరాల్ని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. మరోవైపు పెద్ద ఎత్తున అభిమానులు, నేతలు అపోలో ఆసుపత్రికి తరలి వస్తున్నారు. కార్యకర్తలు కొందరు అపోలో ఆసుపత్రిలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా అపోలో పరిసర ప్రాంతాల్లో షాపులన్నింటినీ ఖాళీ చేయించారు. మరోవైపు అపోలో ఆసుపత్రిలోనే పోలీస్ అధికారులు, మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జయ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, శాంతి భద్రతలపై చర్చించారు. అక్కడి నుంచి రాజ్భవన్ కు వెళ్లిన మంత్రివర్గం గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమై తాజా పరిణామాలని, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఫోన్ చేసి జయ ఆరోగ్యంపై వాకప్ చేశారు. మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. దేశవ్యాప్తంగా ప్రముఖులు జయ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వేగంగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ట్విట్టర్లో సందేశాలు ఉంచుతున్నారు. జయ కోలుకోవాలని ప్రధాని మోడీ, రాష్ట్రపతి ప్రణబ్, ఆర్జేడీ నేతలు లాలు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, బీరేందర్ సింగ్, ఇంకా బాలీవుడ్ హీరో రిషి కపూర్ తదితరులు ట్విట్టర్లు చేశారు. డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్ జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి కూడా కావేరీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కరుణ కుమారుడు స్టాలిన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తండ్రి వద్దనే ఉన్నారు. తమిళ రాజకీయాలకు కీలకమైన 2 పెద్ద నేతలు ఆసుపత్రిలో తమ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ 2 సంఘటనలతో తమిళనాడు మొత్తం ఆందోళనకు గురవుతోంది. అమ్మాయికు గుండెపోటు వార్త తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. చెన్నై అపోలో ఆసుపత్రితో పాటు తమిళనాడులోని కీలకమైన ప్రాంతాలన్నింటిలో కూడా బందోబస్తు ఏర్పాట్లను, బలగాలను మోహరించి ఉంచారు. అక్కడ తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ప్రస్తుతం డాక్టర్స్ ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నారంటే బయట కార్యకర్తలు, అభిమానులు అందరినీ దృష్టిలో ఉంచుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి మీద ఏదైనా ఒక ప్రకటన విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయా? హెల్త్ బులెటిన్ సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు నిన్న రాత్రి వచ్చిన తర్వాత ఎలాంటి
నిన్న రాత్రి హెల్త్ బులెటిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయకపోవడం పట్ల కూడా కొద్దిగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అమ్మ అభిమానులు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య గంట గంటకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు, అమ్మ పరిస్థితి ఎలా ఉందని. అయితే లోపల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి విషమంగా తయారైందని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఇంతకుముందు తమిళనాడు క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులంతా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు డీజీపీ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. తమిళనాడు డీజీపీ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో చీఫ్ సెక్రటరీతో పాటు క్యాబినెట్కి సంబంధించిన మంత్రులంతా కూడా లోపలికి వెళ్ళారు. అయితే అమ్మ ఆరోగ్యం సంబంధించి ఇంకా క్రిటికల్గానే ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. ఏదైతే హార్ట్కి నిన్న జరిగినటువంటి సాయంత్రం 5 గంటలప్పుడు వచ్చినటువంటి హార్ట్ అటాక్ ఉందో దానికి సంబంధించి కూడా ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్న యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత దాదాపు 3 హోల్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్లు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే దానిలో భాగంగానే ఆవిడకి కృత్రిమంగా వాడుతున్నటువంటి పరికరం ఏదైతే ఉందో అంటే గుండె పనిచేయని సందర్భంలో దానికి వాడేటువంటి కృత్రిమమైనటువంటి పరికరంని కూడా ఒకటి సెట్ చేసి దాని ద్వారా శ్వాస అందిస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే ఇది ఎల్లవెల్లా పనిచేస్తుందా, ఇలా వైటల్ ఆర్గాన్స్ చెడిపోయి ఆ తర్వాత 72 రోజుల పాటు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి జయలలిత లాంటి పేషెంట్స్కి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది మాత్రం డాక్టర్లకి విషమ పరీక్షగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా కార్డియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో చికిత్సను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. మరి కాసేపట్లో కూడా ఎయిమ్స్ వైద్యులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం కూడా లండన్ ఎక్స్పర్ట్ డాక్టర్ గతంలో 4 రోజుల పాటు ఇక్కడైనటువంటి రిచర్డ్ జాన్ బీలే కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే కార్డియో అరెస్ట్ అయినటువంటి ప్రతి పేషెంట్కి కూడా యాంజియోప్లాస్టీ చేయడం కామన్. దాంతోపాటు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయన్నది ఫైండ్ అవుట్ చేయడం కూడా డాక్టర్ల చర్యలో భాగంగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా అలాంటిదే అని కూడా డాక్టర్ల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇంకా విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇంకా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి జయలలిత ఆరోగ్యం సంబంధించి వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో అభిమానులతో కూడా ఈ ఆసుపత్రి ప్రాంగణం అంతా నిండిపోయిందని చెప్పవచ్చు. అయితే డాక్టర్లు ఇప్పుడు రాజ్భవన్ దగ్గర నుంచి కూడా ఎలాంటి కీలకమైనటువంటి ప్రకటన రాలేదు. అయితే కేంద్రం నుంచి కూడా కొద్దిమంది కేంద్ర మంత్రులు, ఒకరు లేదా 2 కేంద్ర మంత్రులు కూడా వస్తారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎవరు వస్తారన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 4 గంటల వరకు జయలలితకు ఈ చికిత్స కొనసాగించిన తర్వాత దానిపైన ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా వస్తుంది. బట్ అయితే ఎయిమ్స్ వైద్యులు వచ్చిన తర్వాత ఎయిమ్స్ వైద్యులకు సంబంధించి ఎయిమ్స్ వైద్యులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా ఆధారపడి ఉందని కూడా చెప్పవచ్చు. అయితే క్రిటికల్గా ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఇలా ఇవ్వడం మూలంగా ఇలా ఈ స్టాండ్ బైలో ఉన్నటువంటి అంటే కృత్రిమంగా ఉన్నటువంటి ఒక గుండె లాంటి ఎక్విప్మెంట్ పెట్టడం మూలంగా కూడా అది కోల్పోవడం కష్టమే అని చెప్పి నిపుణులైనటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో అయితే దీని ద్వారా ప్రస్తుతం శ్వాస తీసుకుంటున్నారని చెప్పి కూడా డాక్టర్లు లోపల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏదైనా కానీ జయలలిత ఆరోగ్యం సంబంధించి 72 రోజులుగా ఉన్న సస్పెన్స్ ఈ రోజు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ కొద్ది గంటలు గడిస్తే ఆవిడకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి హెల్త్కి సంబంధించిన సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిభ, ప్రధానమంత్రి కూడా జయలలితను చూడడానికి చెన్నైకి వస్తున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? అలాంటి ఏర్పాట్లు ఏమైనా అక్కడ జరుగుతున్నాయా? అంటే అలాంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడి నుంచి కేంద్రానికి పూర్తి స్థాయి సమాచారం ఎప్పటికప్పుడు వెళ్తుంది అన్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. నిన్న రాత్రి గవర్నర్ వచ్చిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అటు రాజ్నాథ్ సింగ్ పిఎంఓ కార్యాలయానికి కూడా గవర్నర్ రాజ్భవన్ నుంచి కూడా వెళ్ళినటువంటి సమాచారం. ఒకవేళ ఆయన వస్తే దానికి సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రకటన వెలువడిన తర్వాతనే వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ప్రైమ్ మినిస్టర్ మోడీ కన్నా ముందు 2 మంత్రులు, కేంద్ర మంత్రులు వస్తారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ కూడా, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వస్తారని కూడా మనకు సమాచారం ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే మంత్రులు వచ్చేదానికన్నా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన వస్తుందన్న దానిపైన మాత్రమే ఇక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పొచ్చు. డాక్టర్ల నుంచి బయటకు సమాచారం రాకపోవడం మూలంగా కూడా, ఆ తర్వాత మేనేజ్మెంట్ కూడా ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయకపోవడం మూలంగా కూడా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి అన్నాడీఎంకే కార్యకర్తల సంఖ్య పెరిగిపోతుంది. సాధారణ
రోగులు ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నాం ఇక్కడ సాధారణ రోగులు రెగ్యులర్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా ఉంటే అలాంటి వాళ్ళని వీల్ చైర్ లో తీసుకెళ్లి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా చూస్తే వీఐపీలు వచ్చేదానికన్నా జయలలిత ఆరోగ్యం సంబంధించినటువంటి కబురు వస్తేనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. మరి కేంద్రం నుంచి ఎవరు ప్రతినిధులు వస్తారన్న దానిపైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రాజ్భవన్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ వెళ్తున్న నేపథ్యంలో సో దాన్ని అనుసరించే ఇక్కడికి కేంద్ర ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దినకర్. అమ్మకు గుండెపోటు వార్త తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. చెన్నై అపోలో ఆసుపత్రితో పాటుగా తమిళనాడులోని కీలక నగరాలన్నింటిలో కూడా భారీగా బలగాలను మోహరించి ఉంచారు. పోలీసులకు సెలవులను రద్దు చేశారు. అటు కేంద్ర బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు. తమిళనాడు మొత్తం హై అలర్ట్ కొనసాగుతోంది. చెన్నై అపోలో ఆసుపత్రి ప్రాంగణం మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల ఏరియాల్లోనూ నిఘా పెంచారు. ఆసుపత్రికి దాదాపు 6 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హోటల్స్ అన్నింటినీ ఖాళీ చేయించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా బలగాల్ని మోహరించారు. అటు 9 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్, 17 బెటాలియన్ ఆర్మిడ్ పోలీసులు, 300 కమాండోల్ని సిద్ధంగా ఉంచారు. చెన్నై నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు సున్నితమైన ఏరియాలు కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. తమిళనాడు కర్ణాటక బోర్డర్, హైవేలు, టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో బలగాల్ని మోహరించారు. అటు అందరు ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, సిబిసిఐడి అధికారులు, ఎస్పీ, కమిషనర్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అందరూ యూనిఫామ్లతో అధికారిక వాహనాల్లో రావాలని చెప్పారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు. లీవుల్లో ఉన్నవారు కూడా విధుల్లోకి చేరాలని ఆదేశించారు. మండల స్థాయి నుంచి భారీ బందోబస్తు ఉండాలని డీజీపీ ఆదేశించారు. అటు సిఆర్పీఎఫ్ డీజీ కూడా తమిళనాడులోని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు రాత్రి రాజ్భవన్ లో గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిశారు తమిళనాడు డీజీపీ. రాష్ట్రంలోని పరిస్థితి, తీసుకున్న జాగ్రత్తలు, అదనపు బలగాల్ని మోహరించిన తీరుని ఆయనకు వివరించారు. మొత్తానికి తమిళనాడు రాష్ట్రం మొత్తం పోలీస్ నిఘాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే మోహరించిన బలగాలకి తోడు మరికొన్ని కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రి మొత్తం భద్రతా వలయంలో ఉంది. జైకు గుండెపోటు వార్తతో అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అటు అభిమానులు అమ్మ కోలుకోవాలి అంటూ ఆసుపత్రి ప్రాంగణంలోనే పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మ కోలుకుంటున్నారు, త్వరలోనే విధుల్లో చేరతారని ఎదురు చూస్తున్న సమయంలో గుండెపోటు వార్త అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. అపోలో ఆసుపత్రి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆసుపత్రి ముందు రోడ్డును బ్లాక్ చేస్తున్న అభిమానులు పురిచి తలేవి అంటూ నినాదాలు చేశారు. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళనతో ఆసుపత్రిలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆసుపత్రి ముందు భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అభిమానులు ఆసుపత్రికి వస్తూనే ఉన్నారు. అందరూ రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. ప్రముఖులు, ఉన్నతాధికారులు లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారే తప్ప ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అమ్మ ప్రస్తుత పరిస్థితిపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని నినాదాలు చేశారు అభిమానులు. జయ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు తమిళ నటుడు శరత్ కుమార్. వైద్యులు ఆమెను నిరంతరం పరీక్షిస్తున్నారని, త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు శరత్ కుమార్. அது வந்து அப்போலோ ஹாஸ்பிட்டல் சொல்லுவாங்க, மூத்த தலைவர்கள் சொல்லுவாங்க. நீங்க முதல்வரை பார்க்க மருத்துவ நிச்சயமாக
அனைவரின் பிரார்த்தனையாலும் மாண்பு முதலமைச்சர் புரட்சித் தலைவர் அவர்கள் இந்த சோதனையிலும் கடந்து வருவார் நம்பிக்கை இருக்கிறது. அது ஹாஸ்பிட்டலும் அத்தாரிட்டிஸ் மேக் ஸ்டேட்மெண்ட் சொல்லிட்டு மருத்துவர்கள் தீவிர கண்காணிப்பில் மாண்பு முதலமைச்சர் புரட்சித் தலைவர் அவர்கள் நமது அனைவரின் பிரார்த்தனையாலும் இந்த சோதனையும் கடந்து வருவார் என்ற நம்பிக்கை இருக்கிறது. அனைவரும் பிரார்த்தனை செஞ்சுக்கோங்க. Under observation, that's exactly the information that I have got from Minister. I have been there since 9 o'clock in the night, and the doctors are definitely taking good care of the Honorable Chief Minister, and I'm sure with all our prayers.